హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సజీవ లెక్కలో ఉన్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చే ధన్యతను ప్రభువైన యేసయ్య నాకు ఇచ్చాడు. ముందుగా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా షలోమ్ అండి. ప్రభు సమాధానము నెమ్మదిని ఈ దినము మనందరికీ కలగజేయనుగాక. ఈ దినము మరి మనం సజీవ లెక్కలో ఉన్నందుకు ప్రభునామాన్ని నేను ఘనపరుస్తున్నాను. నా తరఫు నుంచి అయితే ప్రభునామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఉదయకాలం వేళలో మరి ప్రభునామానికి ఇంకా కృతజ్ఞత తెలుపని వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభునామానికి కృతజ్ఞత తెలుపగలరు అని గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను. ఈ దినము మరి నాకు అనుగ్రహించే వాగ్దానము: చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. ఇది ప్రభు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము. నేనును స్వీకరిస్తున్నాను. మీరును ప్రభు ఆజ్ఞలు పాటించే వారిలో మీరును ఒకరై ఉన్నట్లయితే ప్రభు వాగ్దానాన్ని వెతికి స్థిరపరచుకోగలరు. ఈ దినమందని కోరుతున్నాము. మనం ఇయర్ ఎండ్లోకి వచ్చాము. ఇంకా ఈరోజు 31లోకి త్వరగా రాబోతున్నాము. 31 డేట్లోకి మరి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పటికైనా ఏ క్షణమైనా క్షణము చనిపోయేవారు ఎంతోమంది ఉన్నారు. మరి ప్రభు రాజ్యంలోనికి చేర్చబడాలి అని కోరుకున్నాము. మనం ఎవరమైనా సరే ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు అయిన యేసయ్య దయచేయాలని హృదయపూర్వకంగా కోరుకుందామండి. ప్రతిరోజు ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా మీరు మీ బ్లెస్సింగ్స్ అందచేస్తున్నారని భావిస్తున్నాను. ఈరోజు మరి ఫంక్షన్స్ చేసుకునే బిడ్డలకు కూడా, నూతనంగా జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు యేసు నామములో దయచేయను గాక. నూతనమైన కార్యక్రమములు చేసుకునే బిడ్డలకు మంచి ఈవులను యేసయ్య దయచేయను గాక అండి. ఛానల్ సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉన్నట్లయితే మీ హృదయాలను యేసయ్య తట్టును గాక. పలకడానికి రావట్లేదు, సారీ. ఎవరైనా మనము చెడు చేస్తున్నా, మంచి చేస్తున్నా అది కొందరి హృదయాలకు మంచిగానే అనిపిస్తుంది. తిట్టేవాళ్ళు ఇది కాదు, మంచి కాదు, అది చెడు, నువ్వు ఎంచుకోవద్దు అని చెప్పినా కానీ వాళ్ళ హృదయం అనేది బాధపడుతుంది, చింతపడుతుంది. ఈ విషయం తప్ప రైట్, ఇది నేను చెయ్యాలా వద్దా అని అనుకుంటారు. కానీ స్వతహాగా వాళ్ళకు వాళ్ళు చాలా ధైర్యం చెప్పుకుంటారు. నువ్వు ఇది చేయాల్సిందే, నువ్వు ఇలాగే ఉండాలి, ఇదే రైటు అనేసి హృదయంను బలపరుచుకుంటారు. మరి అలాంటి బలపరుచుకునే హృదయ స్వభావము చాలామందికి అది రైట్ అయినా రాంగ్ అయినా అది చేసి తీరుతారు కదా. మరి అలాంటప్పుడు మరి మనతో మాట్లాడుతున్నాడు, అనేక విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసయ్య మన కోసం జన్మించాడు. ఇళ్ళపైన మానవ రూపంలో జన్మించి మన కోసం ప్రతి అవమానములను భరించాడు యేసయ్య. మరి యేసయ్య మనకు ఒక్క అవకాశం ఇస్తున్నాడు. ఒక్క అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగము చేసుకుందాము. ఆయన జీవపు మార్గంలోనికి మనం నడుద్దాము అని ఉద్దేశం కలిగి నేను గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి యేసయ్య మీతో మాట్లాడాడో లేదో నాకు తెలియదు. మరి నేనైతే ప్రభు చిత్తానుసారంగా ఆయన నా హృదయంలో ప్రేరేపించిన మాటలను మీకు తెలియజేశాను. మరి మీ హృదయములలో ఫలింపబడునుగాక. యేసు నామములో ఉదయకాలంలో కోరుతున్నాను. దినమంతా మనము సమాధానకరంగా ఉండాలి అని కోరుకున్నాము అండి. సరేనా ఫ్రెండ్స్, ప్రార్థన చేయండి. వాళ్ళు చేసే పని, మనము చేసే పని ఏదైనా మనకు రాంగ్ అనిపించినప్పుడు మనము హృదయంలో దాన్ని ధైర్యం చెప్పుకుంటాం కదా, దాని గురించి మరి యేసయ్య మనతో మాట్లాడే విషయాల గురించి కూడా మనం అలాగనే హృదయంలో నెమ్మర వేసుకోవాలి అని కోరుకున్నాము. ప్రార్థన చేద్దాం అలాగా. సరేనా ఫ్రెండ్స్, బాయ్ అండి.